ఓపిక సహనం అనేటటువంటి, ఎందుకంటే సహనం అనేటటువంటి ఆయుధం, పెద్ద ఆయుధం అది. కొద్దిసేపు భార్యాభర్తలు ఇద్దరు ఏదో ఒక్కొక్క మాట అనుకునేటప్పుడు అక్కడ ఏమనుకోవాలంటే, అవును కదా, ఒక్క 2 నిమిషాలు కదా మన గాన తగ్గామనుకోండి, అక్కడ సమస్య అనేది ఏదైపోతుంది. ఒక ఆమె రోజు భర్త ఇంటికి వస్తూనే రోజు గొడవలు అడ్డైంది. ఆయన ఇంటికి రావడానికే భయపడిపోయేవాడు. అలాంటి సమయంలో ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు ఆయనకి, ఈ భార్యని ఒక స్వామీజీ వచ్చాడు, ఆ స్వామీజీ దగ్గర తీసుకెళ్తే ఆమె మంచి సలహా ఇస్తుంది, ఆయన నీ భార్యలో మార్పు తీసుకొస్తాడు అంటే, ఏంది స్వామి, ఏందిరా ఎన్ని రోజులు మార్చాలని చూసి నేనేం చేయలేకపోయినాను అంటే, లేదు ఇవి ఒక్కసారి చూడు అంటే, సరే అనేసి ఆయన తన భార్యని ఒక స్వామీజీ దగ్గరకు తీసుకెళ్ళారు. ఆయన చెప్పిన విషయం, నాకెందుకు, నేనేం అవసరం లేదు అని ఆమె భర్త మీద గొడవ చేస్తున్నాను, నాకేం అవసరం లేదు, నేను బాగున్నా, నువ్వు చూపించుకోండి, కానీ ఒక్కసారి నా మాట విను అంటే, అక్కడికి వెళ్ళాక ఆయనంతా ఈమెకి అనుకూలంగానే మాట్లాడి, అమ్మ నువ్వు గాన నేను చెప్పినటువంటి మంత్రం గాన పాటిస్తే నీకు మంచి ఒక మంత్రం, అంటే నీకు కొన్ని ఔషధాలు నేను హిమాలయాస్ నుంచి కొన్ని ఏదో తీసుకొచ్చాను, దాన్ని గాన నువ్వు గాన అది పాటిస్తే నీకు ఎంతో, నీకు ఏం కావాలంటే అది వచ్చేస్తుంది అంటున్నాను. ఏంటి స్వామి, అయితే నేను ఖచ్చితంగా చేస్తాను, ఏం చేయాలి చెప్పు అంటే, ఆయన ఒక మంత్రం వేసినట్టుగా ఆయన తన జోలలో నుంచి అన్ని ఒక పిడికిడి బియ్యం తీసి ఆయన చేతి ఆపించినాడు. ఇవి తీసుకెళ్ళి నీ భర్త ఇంటికి వస్తానే నువ్వేం చేయాలంటే, ఆయన ఇన్ని గింజలు తీసుకొని నోట్లో వేసుకో, ఆ గింజలు అయిపోయేంత వరకు నువ్వు ఏ మాత్రం నోరు తెరవకూడదు అనేసి చెప్పాడు. అయితే ఏం జరుగుతుంది అంటే, ఏదనుకుంటే అది సాధించేస్తావు. ఎన్ని రోజులు చేయాలంటే, ఇవి అయిపోయేంత వరకు ఇలా ప్రాక్టీస్ చేస్తే ఆమె భర్త ఇంటికి వస్తూనే రోజు నోట్లో అన్ని గింజలు వేసేస్తున్నాయి. పప్పున ఎన్ని మాట్లాడుతున్నారో అలా ఎవరు ఏమంటున్నా కూడా అక్కడ ఏమైపోయింది చూడండి. అలా ప్రాక్టీస్ చేసే కొద్దీ నిజంగా ఇదే మనం కూడా మనం ఎంతసేపు నా భార్య మారాలి, నా భర్త మారాలి, నా అత్త మామ మారాలి, మా అమ్మ నాన్న మారాలి కానీ కొంచెం కానీ మనం కానీ మారితే అద్భుతమైనటువంటి నిజంగా ఆ ఓపిక సహనమే ప్రగతి. మన దగ్గర కొద్దిసేపు సహనం, ఆ కొద్దిసేపు కానీ ఓపిక పడితే దేనైనా సాధించవచ్చు అన్నమాట. అలా ఆమె ఎప్పుడు గొడవ చేసేది కదా, వాళ్ళ భార్యలో వచ్చినటువంటి మార్పు చూసి నిజంగా మా భార్య ఇంత బాగా చూసుకుంటుందని ఆమె అడగకుండానే అన్ని ఆయన ఏం కావాలో అనేసి ఆయనలో ఇంకా పెద్ద మార్పు వచ్చి వీళ్ళిద్దరూ ఎంత అన్యోన్యమైన దంపతులాగా అయిపోయారంటే, అదేమైపోయింది కొద్ది రోజులైనాక ఆనందం అంటే ఇదా, నిజంగానే కదా కుటుంబంలో ఆనందం అనేది. భార్యాభర్తలు ఇద్దరు చక్కగా ఎలాంటి గొడవలు లేకుండా, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నువ్వెందుకు ఇలా చేయాలి, నిజంగా నేను ఈరోజు మీరు వచ్చారు, నేను వంట సరిగా చేయలేదు, ఏదో అయింది, ఆ రోజు కూడా నీ మొహము నువ్వు పైకి రావాలి, నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి